చెప్పుకునే టాపిక్ ఏంటంటే ప్రజలారా, మై పీపుల్ వీఆర్ టుడే డిస్కసింగ్ అబౌట్ క్యాస్ట్ రేస్ సిస్టమ్ ఇన్ ఇండియా. భారతదేశంలో, ప్రపంచంలో కులం అనేది ఎలా వచ్చింది, మతం అనేది ఓకే, కులం అనేది ఎలా వచ్చింది, రేసిజం అనేది ఎలా వచ్చింది, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందామని ఫస్ట్ ఇవాళ వీడియో మొదలుపెట్టాం అనమాట. ఫస్ట్గా మనం మాట్లాడుకుంటే ఇండియా అనేది రిలీజియన్ బేస్డ్ కన్నా క్యాస్ట్ బేస్డ్ సొసైటీ అని చెప్పుకోవడంలో ఏ సందేహం అక్కర్లేదు. ఎప్పటి నుంచో హిందూ మతం పుట్టిన తర్వాత, ఎప్పుడైనా క్రైస్తవ మతం పుట్టకముందే, ముస్లిం మతం పుట్టకముందే భారతదేశంలో కులం అనేది ఉంది. క్యాస్ట్ అనేది, రేసిజం అనేది ఇండియాలో ఎప్పటి నుంచో ఉంది. అది చెప్పుకుంటూ పోతే వేదాల కాలం నుంచి ఉంది. మనుధర్మశాస్త్రంలో చెప్పారు, జాతి క్యాస్ట్ అనేది ఉన్నాయి. 4 రకాల వర్ణాలు ఉన్నాయి, మనందరికీ తెలిసిందే. బ్రాహ్మిన్స్ ఎవరైతే పురోహితం చేస్తారో బ్రాహ్మిన్స్ అంటాం. తర్వాత క్షత్రియ ఎవరైతే రాజ్య పరిపాలన చేస్తారో, అడ్మినిస్ట్రేషన్ చేస్తారో, యుద్ధాలు చేస్తారో అనే రాజుల కింద కేటాయించారు. తర్వాత ఎవరైతే వ్యవసాయం చేస్తారో, ఎవరైతే వ్యాపారం చేస్తారో, ఎవరైతే మర్చెంటైజ్ చేస్తారో వాళ్ళని వైశ్యాస్ కింద, మిగిలిన వాళ్ళని శూద్రులు అన్నారు. శూద్రులు అంటే వాళ్ళ అన్టచబుల్స్ కాదు, అన్టచబుల్స్ వేరు, శూద్రులు వేరు. శూద్రులు అంటే లేబర్ క్లాస్, ఎవరైతే పని చేస్తారో, ఎవరైతే వీళ్ళ ముగ్గురు కింద పని చేస్తారో వాళ్ళని శూద్రులు అంటారు. తర్వాత ఈ అన్టచబుల్స్ అంటే అంటరాని వాళ్ళని, లేకపోతే దళితులని, ఇవన్నీ ఎప్పుడైతే తర్వాత పుట్టుకొచ్చినాయి. అది అసలు వేదాల్లో కానీ ఎక్కడా లేవు, మనుధర్మశాస్త్రంలో కూడా ఎక్కడా లేదు. అంటరాని వాడు ఉన్నాడు అనేది లేదు భరతఖండంలో, అలాంటిది లేదు. ఈ భరతఖండంలో ముస్లిమ్స్ వచ్చారు, క్రైస్తవులు వచ్చారు, సిక్కులు వచ్చారు, పార్సీలు వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు. కానీ వీళ్ళందరూ రాకముందే హిందూ మతం పుట్టిన తర్వాత నుంచి కులం మతం అనేది భారతదేశంలో చాలా ప్రాముఖ్యంగా ఉంది. అన్ని విధాలుగాను ఈ భారతదేశంలో, భరతఖండంలో అప్పుడు పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను ఇవన్నీ కలిపిన, శ్రీలంక ఇవన్నీ కలిపిన అఖండ భారతంలో కూడా ఈ సిస్టమ్ అనేది ఉంది. తర్వాత ఎప్పుడైతే ముస్లిమ్స్ వచ్చారో, బ్రిటిషర్స్ వచ్చారో, వీళ్ళందరూ దీన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకుందామని చూశారు. బ్రిటిషర్స్ అయితే వాళ్ళు స్వతంత్రం రాకముందే ఎవరైతే అనభాగ్యులు వాళ్ళకి రిజర్వేషన్ కల్పించడం అనేది, బ్రిటిష్ వాళ్ళు ఎడ్యుకేషన్ రిజర్వేషన్స్ అనేది 1920లోనే మద్రాస్ ప్రెసిడెన్సీలో ఇచ్చారు. ఆ విధంగా బ్రిటిష్ వాళ్ళు వీటిని గుర్తించి ఇది ఎలాగైనా తొలగించాలనే ఆలోచన, సంకల్పం వాళ్ళు చేశారు. ఈ భారతదేశంలో ముందుగా చెప్పాల్సింది ఏంటంటే, కులం అనేది అది ఎప్పటి నుంచో ఒక సిస్టమ్ అనేది ఉంది. ఈ భారతదేశంలో 3000 కులాలు ఉన్నాయి, 25,000 ఉపకులాలు ఉన్నాయి. ఈ 3000 కులాలు, 25,000 ఉపకులాలు, ఈ వర్ణాలు అనేవి వాళ్ళు చేసే పని బట్టి, వాళ్ళు చేసే డైలీ యాక్టివిటీ బట్టి, అవన్నీ మన పెద్దలు ఇచ్చారు. ఈ విధంగా ఇది తప్పు కాదు, ఒప్పు కాదు. ఇది తప్పు అనుకునేవాడు తప్పులాగా అనిపిస్తుంది, ఒప్పు అనుకునేవాడు ఒప్పులాగా అనిపిస్తుంది. అంటరానితనం అనేది తప్పు, కానీ కులతత్వం అనేది తప్పు కాదు. ఎందుకంటే ఇప్పుడు 150 కోట్లు ఉంది మన భారతదేశంలో, అందరూ మనవాళ్ళే అనుకుంటాం కన్నా, ఈ ఒక లిమిట్ ఆఫ్ పీపుల్ని మనవాళ్ళు, వీళ్ళు మన కమ్యూనిటీ అని అనుకోవడంలో తప్పేమీ లేదు. కానీ దాన్ని అంటరానితనంగా, కుల ద్వేషంగా ఇలా మార్చితేనే తప్పు అవుతుంది. అలా తప్పు చేయకుండా నీ కులాన్ని నువ్వు కాపాడుకుంటూ ఎదుటివాడిని గౌరవిస్తే ఏ ప్రాబ్లము ఉండదు. అలా అని చెప్పి అన్టచబుల్స్, అంటరానితనాన్ని ప్రోత్సహించడం కూడా తప్పే. ఈ విధంగా కులతత్వం, మతత్వం ఇండియాలోనే కాదు, పాకిస్తాన్లో ఉంది, ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. ముస్లిమ్స్ కూడా ఎవరైతే పెద్ద హిందువులుగానే ఉండేవాళ్ళు, వాళ్ళ ముత్తాతలు వాళ్ళందరూ కాలానుగుణంగా మొఘల్ రాజ్యం వచ్చిందని, ఔరంగజేబు వచ్చాడని చెప్పి, లేకపోతే అల్లావుద్దీన్ ఖిల్జీ వచ్చాడు, అలాగే కొంతమంది మతం మారిన వాళ్ళు మారారు, కానీ కులం మారలేకపోయారు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఫలానా ఖానా ఉంటాడు, ఆడు వెనకాల ఇప్పుడు సపోజ్ అహ్మద్ పటేల్గా ఉండేవాడు కాంగ్రెస్ పార్టీలో, అతను ఒక ముస్లిం, కానీ పటేల్ అనేది అతను పూర్వీకులు కులం. హిందూ మతంలో ఉండగా, ఎవరైతే వేదకాలంలో ఉండగా పటేల్ కులం అనేది ఉంది.
కానీ వాళ్ళు ఎప్పుడైతే కాలం అనుగుణంగా మతం మారారో కానీ కులం అనేది పోలేదు, అది అలాగే ఉంది. అహ్మద్ పటేల్, లేకపోతే ఆజాద్ రాజ్యసభ సభ్యుడు చేశాడు కాంగ్రెస్ పార్టీలో. వీళ్ళందరూ బ్రాహ్మీస్గా ఉండేవాళ్ళు, తర్వాత మతం మారారు కానీ కులం మార్చుకోలేకపోయారు. ఆ విధంగా భారతదేశంలో మతాలు మారినా ఇప్పుడు ఎంతోమంది హిందువులు క్రైస్తవులుగా మారినా కులం మారట్లేదు, మతమే మారుతున్నారు. కులం అనేది భారతదేశంలో ఒక బలమైన శక్తిగా, బలమైన సోషల్ ఎలిమెంట్గా ఉంది. దాన్ని ఎవరూ మార్చలేకపోతున్నారు. అది మార్చాల్సిన అవసరం కూడా లేదు. దాన్ని మంచిగా వాడుకునేవాడు మంచిగా వాడుకుంటే ఏ ప్రాబ్లము ఉండదు. ఇప్పుడు దాన్ని పాలిటిక్స్లో ఎలా వాడుతున్నారు? బ్రిటిషర్స్ ఏమో తమ క్రిస్టియన్స్కే ఎక్కువ మందికి హైయర్ పొజిషన్స్ ఇచ్చి హిందువుల్లో కొంతమందికి, ముస్లింలో కొంతమందికి గవర్నర్లు ఇవ్వలేదు, కలెక్టర్లో ఇలాంటి పొజిషన్స్ ఇచ్చి వాళ్ళు ఉన్నంతకాలం క్యాస్ట్ సిస్టమ్ కూడా అబాలిష్ చేయాలని ట్రై చేయలేదు. సతీ సహగమనం ఇలాంటివి అబాలిష్ చేయాలని ట్రై చేసి కొంతవరకు సక్సెస్ అయ్యారు. ఎప్పుడైతే భారతదేశానికి స్వతంత్రం వచ్చిందో క్యాస్ట్ సిస్టమ్ అనేది పొలిటికల్గా డెమోక్రసీ అయిపోయింది. ఇండియా ఇస్ ద వరల్డ్ బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ కదా, 150 కోట్ల జనాభా ఉన్న భారతదేశం డెమోక్రసీలో నెంబర్ 1. చైనా డెమోక్రటిక్ కంట్రీ కాదు, అది ఏమో కమ్యూనిస్ట్ కంట్రీ. కాబట్టి బిగ్గెస్ట్ డెమోక్రసీ వచ్చేటప్పటికి ఇండియానే. మరి ఇండియాలో 3000 కులాలు, 25,000 ఉపకులాలు, ఇన్ని రకాల సోషల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ అన్నిటిని పొలిటికల్ పార్టీస్ వాళ్ళ స్వార్థానికి వాడుకుందామనే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటంటే ఈ ప్రాంతంలో ఫలానా కులం అతను పరిపాలిస్తున్నాడు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇద్దాం, లేకపోతే ఈ ప్రాంతంలో వీళ్ళు ఇంత జనాభా ఉన్నారు కాబట్టి వీళ్ళకి అవకాశం ఇద్దాం. ఇలా ఆలోచిస్తున్నారు తప్ప ఎవడ మనకు పనికి వస్తాడు, ప్రజలకు న్యాయం చేస్తాడు ఇలాంటి ఆలోచన చేయట్లేదు. వాళ్ళు ఎంతసేపు ఈ కమ్యూనిటీ వాళ్ళు ఈ ఏరియాలో డామినేట్ చేస్తారు కాబట్టి వీళ్ళకి ఇక్కడ అవకాశం ఇద్దాం. ఏ కమ్యూనిటీ వాళ్ళు ఫైనాన్షియల్గా క్యాపబుల్ కాబట్టి వాళ్ళకి అవకాశం ఇద్దాం, ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారు. క్యాస్టిజం అనేది తప్పు కాదు, అలా అని ఒప్పు కాదు, అది ఒక జీవన విధానం ఇండియాలో ఉంది. అలాగే యుఎస్లో బ్లాక్స్ ఉన్నారు, వైట్స్ ఉన్నారు, నీగ్రోస్ ఉన్నారు, కలర్డ్ పీపుల్ ఉన్నారు. సౌత్ ఆఫ్రికాలో అయితే ఓటు హక్కు కూడా ఇవ్వలేదు చాలా కాలం. అలాగా క్యాస్ట్ రేసు డిస్క్రిమినేషన్ అనేది ఇండియాలోనే కాదు చాలా దేశాల్లో సర్వసాధారణంగా ఉండేది. ఇప్పుడు అవన్నీ ఏదైతే అన్బయాస్డ్గా ఉన్నాయో అవన్నీ పోతున్నాయి. కానీ క్యాస్ట్ సిస్టమ్ అనేది పోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ జరుగుతున్నాయి, ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ క్యాస్ట్ సిస్టమ్, రిలీజియన్ సిస్టమ్ అనేది ఇంకా ఈ సొసైటీలో పోవట్లేదు, పోవాల్సిన అవసరం కూడా లేదు. దాన్ని మంచిగా వాడుకున్నంతకాలం ఎవరికి ఏ హాని ఉండదు. కాబట్టి పొలిటీషియన్స్ అనేవాళ్ళు క్యాస్ట్ సిస్టమ్ని, రిలీజియస్ సిస్టమ్ని, రేసిజము, జాతి అనేదేమో బై బర్త్ నుంచి వాడికి పుట్టుకతో వచ్చేది జాతి అంటారు. వర్ణం అనేది 4 రకాల వర్ణాలు ఉన్నాయి, ఇందాక చెప్పుకుందాం. బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్, శూద్రాస్, ఇంకా ట్రైబల్స్ను, దళిత్స్ కూడా ఉన్నారు. ఇలాగా ఇంకా రిలీజియన్స్ అంటే మన ఇండియాలో జైనిజం ఉంది, బుద్ధిజం ఉంది, సిక్కిజం ఉంది, హిందూయిజం ఉంది, ఇంకా చాలా రిలీజియన్స్ ఉన్నాయి. ఇన్ని ఉన్నా కూడా సిక్కుల్లో కూడా కులాలు ఉన్నాయి, ముస్లిమ్స్లో కూడా కులాలు ఉన్నాయి. తర్వాత బుద్ధిజంలో తక్కువ. ఇలా విధంగా మనం అన్ని విధాలుగా క్యాస్ట్ సిస్టమ్ అనేది ఉంది. దాన్ని అబాలిష్ చేయడం కన్నా దాన్ని ఉన్నదాన్ని ఎవరికి హాని కలగకుండా, మన ప్రయోజనాలు పోగొట్టుకోకుండా, సొసైటీలో బయాస్డ్గా లేకుండా అన్బయాస్డ్గా ఉంటే ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. ఈ వీడియో ఎంతటితో సమాప్తం.